నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సర్వేపల్లిలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. దీంతో పాటు నందగోకులం స్కూల్ గోశాలను సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేష్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై కంపెనీ ప్రతినిధులతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రాంతంలో పండే బియ్యపు నూకలతో బయో ఇథనాల్ తయారీకి 600 కోట్లతో విశ్వసముద్ర కంపెనీ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు సోమిరెడ్డి తెలిపారు. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తుండటం సంతోషకరమన్నారు. నర్సీపట్నం పోవాలంటే మెడికల్ కాలేజ్ చూడాలంట. ఏం చూస్తావు? నీ టైంలో నువ్వు పే చేసింది ఎంత? 10,70,00,000. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 500 కోట్లు, 50 చిల్లర ఎకరాలు. 500 కోట్లకి నీ ప్రభుత్వం అంటే 2022లో ఆగస్టులో నువ్వు జీవో ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసి నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నంత వరకు ఖర్చు పెట్టింది 10 కోట్లు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను పోయి చూస్తాను అంటాడు. మధ్యలో దోవలో ఎవరో ఒకరు ఆ కార్ల కిందనో టైర్ల కిందనో నలిగి సావాలా, మళ్ళీ రప్ప రప్ప అంటాడు, జనాన్ని రెచ్చగొట్టాడు. ఈరోజు హైకోర్టు ముఖం మీద కొట్టింది. ఏమి పీపీపీ విధమైతే ఏమి దాన్ని కూడా అర్థం చేసుకోలేవా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చదువుకున్నావు? అన్ఫార్చునేట్ ఆ కోర్టు కామెంట్ ఏముంది? ఇప్పటికీ కోర్టు భవనాలే పూర్తి కాల, ఆర్థిక ఇబ్బందులు. అటువంటప్పుడు ఇటు గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు. నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ ఒక్క పులివెందుల మెడికల్ కాలేజ్ తప్ప ఇక పార్వతీపురం ఉంది, 600 కోట్ల రూపాయల అంచనా, 80 కోట్లు ఖర్చు పెట్టావు. ప్రతి ఒక్కటి అదే పని చేసావు. ఒక్క పులివెందులు మాత్రం నువ్వు దానికోసం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నావు. పులివెందుల కోసం మొత్తం డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు, ఇంకెక్కడ ఖర్చు పెట్టలే. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పోవాలంటే మెడికల్ కాలేజ్ చూడాలంట. ఏం చూస్తావు? నీ టైంలో నువ్వు పే చేసింది ఎంత? 10,70,00,000. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 500 కోట్లు, 50 చిల్లర ఎకరాలు.